హాయ్ ఫ్రెండ్స్, ఓకే మనకి సీటెట్ అండ్ టెట్ పర్పస్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ముఖ్యమైనటువంటి 2500 బిట్స్ పార్ట్ 4 వీడియో అండి. ఓకే మనకి టెట్ సీటెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి 30 మార్క్స్ కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఆల్రెడీ అందరికీ తెలుసు అభ్యర్థులకి. ఓకే మరి ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే ఫస్ట్ ప్రశ్న ఈ వీడియోలో, పెరుగుదల వికాసంపై అవగాహన పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది. ఓకే పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఓకే దీనికి సమాధానం వచ్చేసి భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టింది. ఓకే పెరుగుదల వికాసం గురించి అసలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఉపాధ్యాయుడికి అనేటువంటిది డౌట్ రావచ్చు. కంపల్సరీగా పెరుగుదల వికాసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మరి దీని మీద అండర్స్టాండింగ్ పవర్ ఉపాధ్యాయుడికి రావాల్సినటువంటి అవసరం ఏంటి, దీనివల్ల ఎటువంటి మరి ఉపయోగం ఉంది ఉపాధ్యాయుడికి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, భిన్నమైనటువంటి విద్యార్థులు ఉంటారు క్లాస్ రూమ్లో. మరి యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు, అదేవిధంగా అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు. ఓకే విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడి పాఠాన్ని బోధిస్తూ ఉంటాడు. కాబట్టి పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు క్లాస్ రూమ్లో, మరి వారికి ఏ విధంగా బోధించాలనేటువంటి విధానాన్ని స్పష్టపరిచేటువంటి అంశం ఏదైనా ఉందంటే పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైనటువంటి శక్తినిస్తుంది. ఒకసారి సీటెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఒక పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది. ఒక భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఉన్నటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఉపాధ్యాయుడు ఐడెంటిఫై చేసేటువంటి అవకాశాన్ని పెరుగుదల వికాసం కల్పిస్తుందని మనం చెప్పొచ్చు. ఓకే పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైనటువంటి శక్తినిస్తుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. ఓకే రెండో ప్రశ్న, పెరుగుదల గ్రోత్ అంటాం ఇంగ్లీష్లో. పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది సీటెట్ ఎగ్జామినేషన్లో వచ్చింది ఒకసారి ఇది. ఓకే ఆప్షన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. వికాసంతో పోలిస్తే ఫస్ట్ ఆప్షన్, వికాసంతో పోలిస్తే, వికాస్తో పోలిస్తే
పెరుగుదల పరిధి పరిమితమైనది. ఓకే, రెండో ఆప్షన్ పెరుగుదల అనగా ఎత్తు బరువు మరియు ఆకారంలోని మార్పులు. థర్డ్ ఆప్షన్ పెరుగుదల పరిమాణాత్మకమైనది. మూడో ఆప్షన్ ఇది. నాలుగో ఆప్షన్ పెరుగుదల నిరంతర ప్రక్రియ. ఓకే, ఒకసారి సీటెట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్న అండి ఇది. సీటెట్లో అడిగారు. మరి ఏంటి దీనికి సమాధానం ఏంటి అనేటువంటిది చెప్తాను. ఒక పెరుగుదల గ్రోత్కు సంబంధించినటువంటి సరికానిది ఏది అంటే పెరుగుదలకు సంబంధించి క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది? పెరుగుదలకు సంబంధించినటువంటి సరి అయినవి ఫస్ట్ చూడాలి, సరికానిది మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు పెరుగుదల అంటే ఏంటి అనేటువంటిది మనకు తెలిస్తే మరి ఈజీగా కానిదేదో మనం కనిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. ఎప్పుడైనా సరే పెరుగుదల అనేటువంటిది మరి పరిధి చాలా పరిమితంగా ఉంటుంది, వికాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పెరుగుదలకు సంబంధించినదే. ఓకే, సరి అయినది ఇది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలో మార్పు. అసలు పెరుగుదల అంటేనే ఎత్తు మరి తెలుస్తుంటుంది, బరువు తెలుస్తుంటుంది, ఆకారం తెలుస్తుంటుంది. ఇదంతా పెరుగుదల కిందకే వస్తుంది. ఇది కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి అంశమే. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పెరుగుదల పరిమాణాత్మకమైనది, కంటికి కనిపిస్తుంది. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది, కంటికి కనిపిస్తుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, ఇది కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి మరి దీని యొక్క వాక్యమే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ పెరుగుదల నిరంతర ప్రక్రియ. పెరుగుదల నిరంతరం జరగదు. కొన్ని సంవత్సరాల పాటు పెరిగిన తర్వాత ఒక 18 ఇయర్స్ పిల్లలు మరి 18 ఇయర్స్ వరకు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది మనకు అందరూ తెలిసినటువంటి విషయాలే. ఓకే, పెరుగుదల నిరంతర ప్రక్రియ కాదు. వికాసం అనేది నిరంతర ప్రక్రియ, కానీ పెరుగుదల నిరంతర ప్రక్రియ కాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆన్సర్ కరెక్ట్ అండి. ఓకే, పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు పెరుగుదల నిరంతర ప్రక్రియ అనేటువంటిది రాంగ్ ఆన్సర్, రాంగ్ ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నాలుగోది కరెక్ట్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది? వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది కరెక్టే. ఇది పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలో మార్పులు పెరుగుదల సంబంధించి కరెక్టే. థర్డ్ ఆప్షన్ పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఇది కూడా కరెక్టే. కానీ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంది? పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది అన్నప్పుడు పెరుగుదల నిరంతర ప్రక్రియ కాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ బిట్, మూడో ప్రశ్న. ఓకే, మూడో ప్రశ్న క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ డెవలప్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. మోటార్ డెవలప్మెంట్. క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ డెవలప్మెంట్. ఓకే, క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ డెవలప్మెంట్
ఉదాహరణ కానిది. ఓకే, చాలా వరకు ఈ క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ అన్నప్పుడు ఓకే, ఈ క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ డెవలప్మెంట్ ఉదాహరణ కానిది ఏది అనేటువంటి ప్రశ్న ఒకసారి ఎగ్జామినేషన్లో వచ్చింది. ఇది కూడా సీటెట్కి సంబంధించినటువంటి ప్రశ్నే అడిగారు. ఓకే, దీని యొక్క ఆప్షన్స్ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ ఆప్షన్, ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించటం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, వస్తువులను విసరటం. థర్డ్ ఆప్షన్, ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయటం. ఓకే, ఫోర్త్ వన్, ఎత్తు పెరగటం. ఓకే, ఈ క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది ఏది అనడండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఈ క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ కానిది ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, అసలు మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆప్షన్, ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆటలో వస్తువులు ఉన్నాయి, ఆటకు పనికొచ్చేటువంటి వస్తువులు ఉన్నాయి, మరి ఆ గేమ్కి పనికొచ్చేటువంటి వస్తువులు ఉన్నాయి, వాటిని తెలివిగా ఉపయోగించడం, ఉపాయంగా వినియోగించడం అనేటువంటిది చూశారు, అది మరి చెప్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్, వస్తువులను విసరటం, చేతులతోటి విసరటం. ఓకే, ఇక్కడ ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడేటప్పుడు మరి కంపల్సరీగా బాలు ఏ విధంగా మరి ఖచ్చితంగా బాలు విసరటం కావచ్చు, లేకపోతే బాలు వినియోగించుకోవడం కావచ్చు, మరి తెలివితేటల ప్రకారం ఇక్కడ ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ కంపల్సరిగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్మెన్ ఆ బాల్ ఎటు నుంచి ఎటువైపు వస్తుంది, ఈజీగా క్యాచ్ పట్టడం ఎలా అనేటువంటిది కూడా ఉపాయంగా వినియోగించుకోవటం అనేటువంటిది భాగమే దీంట్లో. ఓకే, ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించుకోవటం అనేటువంటిది మోటార్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్, వస్తువులను విసరటం. ఒక వస్తువుని ఏదైనా సరే విసిరినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చాలన వికాసం అంటే చేతులతోటి మనం చేస్తున్నాం కాబట్టి ఇది మోటార్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయటం అంటే ఇక్కడ కూడా చలనం అనేటువంటిది జరుగుతుంది. మోటార్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలక వికాసం జరుగుతుంది, చేతులతోటి మరి కాళ్ళతోటి మరి చలనం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ది, ఎత్తు పెరగటం అనేటువంటిది అసలుకి దీనికి సంబంధించింది కాదు. ఎత్తు ఆటోమేటిక్గా అదే పెరగడం అనేటువంటిది జరుగుతుంది, కానీ మరి విసరటం వలన మరి ఆ విధంగా చేయటం వలన అనేటువంటిది ఎత్తు పెరగటం అనేటువంటిది కాదు. కాబట్టి మోటార్ డెవలప్మెంట్ అంటే కంపల్సరీ ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించేటప్పుడు మోటార్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా వస్తువులు విసిరినప్పుడు కూడా మోటార్ డెవలప్మెంట్ అనేది ప్రాసెసే. అదేవిధంగా ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం అనేటువంటిది కూడా మోటార్ డెవలప్మెంట్లో భాగమే. అదేవిధంగా ఎత్తు పెరగడం అనేటువంటిది కాదు, ఎత్తు పెరగడం దీనికి సంబంధించింది కాదు. కాబట్టి మరి ఫోర్త్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్రింది వాటిలో చాలక వికాసానికి మోటార్ డెవలప్మెంట్కి ఉదాహరణ కానిది ఏది అనేటువంటి క్వశ్చన్ సీటెట్లో అడిగారు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్, ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించడం అనేది మోటార్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, వస్తువులను విసరడం అనేటువంటిది మోటార్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. థర్డ్ ఆప్షన్, ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం అనేటువంటిది కూడా మరి ముఖ్యంగా ఈ యొక్క మోటార్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయమే. కానీ ఫోర్త్ ఆప్షన్, ఎత్తు పెరగటం అనేటువంటిది మోటార్ డెవలప్మెంట్కి సంబంధించి కాదు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. నాలుగో ప్రశ్న, సీమ ఏ పాఠ్యాంశాన్నైనా
సీమ ఏ పాఠ్యాంశాన్నైనా తొందరగా అభ్యసిస్తుంది. తొందరగా అభ్యసిస్తుంది. లీన పేర్లివి. లీన ఎక్కువ సమయం తీసుకుంటుంది. లీన ఎక్కువ సమయం తీసుకుంటుంది. లీన ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమమును తెలుపుతుంది? ఇది ఏ వికాస నియమమును తెలుపుతుంది? ఓకే, దీని సమాధానం ఇద్దరు అమ్మాయిల మధ్య, అంటే సీమ ఏ పాఠ్యాంశాన్ని తొందరగా అభ్యసిస్తుంది, స్పీడ్గా అభ్యసిస్తుంది పాఠ్యాంశాన్ని. అదేవిధంగా లీనా అనేటువంటి అమ్మాయి, లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది, పాఠ్యాంశాన్ని చదవటం లేట్ అవుతుంది. మరి ఇద్దరి మధ్య ఏముందండి? ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ సీమ ఏ పాఠ్యాంశాన్ని తొందరగా అభ్యసిస్తుంది అన్నాడు. అదేవిధంగా లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ తొందరగా చదవలేదు, కాబట్టి అభ్యసించడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఇక్కడ ఇద్దరి మధ్య ఏముందంటే వైయక్తిక భేదాలు అనేటువంటి వికాస నియమం దాగి ఉంది ఫ్రెండ్స్. ఓకే, వైయక్తిక భేదాలు అనేటువంటి వికాస నియమాన్ని ఇక్కడ తెలపడం అనేటువంటిది జరుగుతుంది. వైయక్తిక భేదాలు కరెక్ట్ ఆన్సర్, దీనికి సంబంధించినటువంటి జవాబు వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, వైయక్తిక భేదాలు. సీమ ఏ పాఠ్యాంశాన్ని తొందరగా అభ్యసిస్తుంది, లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమం తెలుపుతుంది? రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి ఇద్దరు వ్యక్తుల మధ్య. కాబట్టి కంపల్సరీగా వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఒక వ్యక్తి తొందరగా అభ్యసిస్తారు, ఒక వ్యక్తి తొందరగా అభ్యసించలేరు. ఇద్దరి మధ్య ఏముందంటే వైయక్తిక భేదాలు ఉన్నాయి. వైయక్తిక భేదాలు అనేటువంటి వికాస నియమంపై ఆధారపడినటువంటి వాక్యంగా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. ఒక 5వ ప్రశ్న. శిశువు అభివృద్ధిలో సెఫలోపోడలో నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం ఏది? సత్యమైన ప్రవచనం ఏది? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మరి వికాస నియమాలకు సంబంధించినటువంటిదే. ఓకే, శిశువు అభివృద్ధిలో సెఫలోపోడలో నియమానికి సంబంధించినటువంటి సత్యమైన ప్రవచనం ఏది? 5వ ప్రశ్న అండి. ఓకే, ఇక్కడ అసలు వికాసం గురించే చెప్తున్నారు. సెఫలోపోడలో అంటే మామూలుగా ఏంటంటే మరి తల నుండి శరీర భాగాలకు మరి ఏ విధంగా వికాసం జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటిదే సెఫలోపోడలో అంటే. ఓకే, ఇక్కడ వికాసం సమాధానం వికాసం తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఒక వికాసం తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది అనేటువంటి విషయమే సెఫలోపోడలో అనేటువంటి నియమం అండి. ఓకే, మరి మైండ్ నుంచి అంటే హెడ్ నుంచి మరి కిందకు శరీర భాగాలకు విస్తరించడం అనేటువంటి జరుగుతుంది వికాసం అనేది. ఎందుకంటే మైండే కాబట్టి ముఖ్యంగా హెడ్ నుంచే మనకి మరి, ఎందుకంటే ఇక్కడ మానసిక చలనాత్మక రంగం అర్థమవుతుందా, అంటే సైకోమోటార్ డొమైన్ నుంచే వికాసం, ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది
మరి జరగడం అనేటువంటిది జరుగుతుంది. సైకోమోటర్ డొమైన్ నుంచే డెవలప్మెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని సెఫలోపొడలో అనేటువంటి నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం ఏదంటే వికాసం తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఇది కూడా సీటెట్లో అడిగినటువంటి ప్రశ్నే. నెక్స్ట్ 6వ ప్రశ్న. ఓకే, 6వ ప్రశ్న. శిశువు వికాసం యొక్క నిర్దేశ పోకడలు ఏవి? శిశువు వికాసం యొక్క నిర్దేశ పోకడలు ఏవి అనేటువంటి ప్రశ్న రావడం జరిగింది. తల నుండి శరీర భాగాలకు మరియు తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ వ్యవస్థ భాగం నుండి శరీర దూర భాగాలకు. ఇదండి దీని సమాధానం. ఒక శిశు వికాసం యొక్క నిర్దేశ పోకడలు ఈ విధంగా ఉంటాయి. అంటే తల నుంచి ప్రారంభమవుతుంది. తల నుంచి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుంచి శరీర దూర భాగాలకు కూడా విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. వికాసం యొక్క నిర్దేశక పోకడ తల నుండి స్టార్ట్ అవుతుంది. తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుండి శరీర దూర భాగాలకు. ఆప్షన్స్ చాలా ఉంటాయి. దీనికి ఈజీగా ఇది గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగదు. తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుండి శరీర దూర భాగాలకు అనేటువంటిది సమాధానం కరెక్ట్ దీనికి. నెక్స్ట్ 7వ ప్రశ్న. ఒక 7వ ప్రశ్న. ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించుటకు చేయవలసినది ఏమిటి? ఓకే, దీని జవాబు ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించుటకు చేయవలసింది ఏమిటి అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం అండి. పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం. ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించుటకు చేయవలసింది ఏంటంటే పిల్లల్లో ఏ విధమైనటువంటి తెలుసుకోవాలనేటువంటి తపన ఉంది, విజ్డమ్, విల్ పవర్ ఏ విధంగా ఉంది, మరి ఏ విధంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మరి ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ యొక్క వికాసాన్ని ఇంకా పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉపాధ్యాయుడు ఆలోచన చేస్తే మరి పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచాలి. ఒక పిల్లవాడు క్వశ్చన్ అడుగుతుండు, ఆన్సర్ ఇవ్వాలి. అదేవిధంగా తెలియకపోతే తర్వాత తెలుసుకొని వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుడిపై ఉంటుంది. కాబట్టి జిజ్ఞాస అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించడం చేయవలసింది ఏంటంటే పిల్లవాడి యొక్క తెలుసుకోవాలనేటువంటి తపనను చూశారు, ఆ యొక్క తపన్ని తృప్తిపరచాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది పిల్లల్లో. కాబట్టి ఆ యొక్క ప్రశ్నకు సమాధానం మరి ఉపాధ్యాయుడు చెప్పాల్సినటువంటి అవసరాలు ఉంటాయండి. ఓకే, పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం. నెక్స్ట్ 8వ ప్రశ్న.
శిశువు వికాస దశ. శిశువు వికాస దశ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న అండి. మరి జవాబు వచ్చేసి దీనికి 8వ ప్రశ్న ఇది. శిర పాదాభిముఖంగా, శిర పాదాభిముఖంగా, శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. ఇందాక వచ్చింది ఏది కాకపోతే ఏంటంటే ఈ పదాలు తెలుసుకోవాలి. సమీప దూరస్థంగా ఉంటుంది. ఓకే, శిశు వికాసం ఈ విధంగా జరుగుతుంది. ముందే చెప్పుకున్నాం ఆల్రెడీ. శిర తల పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా అంటే మరి శరీర మధ్యస్థ మరి దూర వ్యవస్థగా ఉంటుందని ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, శిశు వికాస దశ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. శిర పాదాభిముఖంగా, మరి శిరస్సు నుంచి పాదాభిముఖంగా మరియు సమీప దూరస్థంగా ఉంటుంది వికాసం అనేటువంటిది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. ఓకే, 9th క్వశ్చన్. రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు, రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు? దీనిని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు అనేటువంటి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, వికాసం ఏం జరుగుతుందంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. నిర్దిష్టం వైపు కొనసాగింది. ఓకే, కొనసాగుతుంది లేకపోతే కొనసాగు. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, రెండు చేతులతో బొమ్మను పట్టుకోవటం అనేటువంటిది చూశారు. ఖచ్చితంగా ఇది సాధారణం. ఓకే, తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలదు, చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలదు. నిర్దిష్టం అంటే ఇప్పుడు రెండు చేతులతోటి బొమ్మను పట్టుకోవటం ఫస్ట్. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తున్నారు, తన చేతి వేళ్లతోటి బొమ్మను పట్టుకోగలుగుతారు, చేతి వేళ్లతోటి బొమ్మను పట్టుకోవటం ముందు చూశారు. అంటే నిర్దిష్టం అంటే కంపల్సరీగా ఇది సాధారణం. రెండు చేతులతో పట్టుకోవటం అనేటువంటిది సాధారణం, కానీ చేతి వేళ్లతో పట్టుకోవటం అనేటువంటిది నిర్దిష్టం. చేతి వేళ్ళు అనేటువంటి ఇక్కడ నిర్దిష్టంగా మనం భావించాల్సిన అవసరం. అంటే ఇక్కడ జనరల్ నుంచి స్పెసిఫిక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది. జనరల్గా పట్టుకోవటం, రెండు చేతులతో పట్టుకోవడం జరుగుతుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి స్పెసిఫిక్గా ఈ వేళ్లతోటి, చేతి వేళ్లతోటి ఆ యొక్క వస్తువును పట్టుకోవడం, బొమ్మను పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది గమనించాలి. ఇక్కడ రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు అంటే వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. ఓకే, కొనసాగుతుంది. ఇది దీని యొక్క సమాధానం. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఒక 10th క్వశ్చన్. ఒక 10th క్వశ్చన్.
క్రింది వానిలో అనువంశికతకు సంబంధించిన కారకం ఏది అనేటువంటి ప్రశ్న సీటెట్లు అడిగారు. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. సమవయస్కుల సమూహంపై గల వైఖరి, సమవయస్కుల సమూహంపై గల వైఖరి, ఫస్ట్ ఆప్షన్ పై గల వైఖరి. రెండోది సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆలోచన తీరు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కండ్ల యొక్క రంగు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సమాజ కార్యక్రమాల్లో పాల్గొనటం. ఓకే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనువంశికత అన్నప్పుడు జెనెటిక్గా, ఇప్పుడు హెరిడిటరీ జీనియస్ అనేటువంటిది అంటే మరి కంపల్సరీగా అనువంశికత సంబంధించి కారకం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఇక్కడ చూడండి, సమవయస్కుల సమూహంపై గల వైఖరి. సమవయస్కులు అంటే క్లాస్మేట్స్ అన్నప్పుడు ఇక్కడ మరి క్లాస్మేట్స్ సంబంధించినటువంటి గ్రూపు అక్కడ వైఖరి అడుగుతున్నారు, వాళ్ళ యొక్క గ్రూప్ యొక్క వైఖరి అడుగుతున్నారు, అది అనువంశికత సంబంధించింది కాదు. అదేవిధంగా ఆలోచన తీరు, మైండ్ ఆలోచించేటువంటి విధానం, ఇది కూడా అనువంశికత సంబంధించింది కాదు. మరి నెక్స్ట్ కండ్ల యొక్క రంగు అనేటువంటిది అనువంశికతకు సంబంధించినటువంటి విషయం అండి. కానీ నాలుగో చూడండి, సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది అనువంశికత కాదు. ఓకే, జెనెటిక్గా కండ్ల యొక్క రంగు అనేటువంటిది ఇక్కడ అనువంశికతకు సంబంధించినటువంటి కారకం. కాబట్టి ఆన్సర్ 3. ఓకే, 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, క్రింది వానిలో అనువంశికతకు సంబంధించిన కారకం ఏది అన్నప్పుడు కండ్ల యొక్క రంగు. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. ఓకే, 11th వన్. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయటం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఓకే, చాలా వరకు మానవ లక్షణాలు జన్యువులు కలిసి పనిచేయటం ద్వారా ఏర్పడతాయి, దీన్ని ఏమంటారు అనేటువంటి ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానం ఏమి లేదని చాలా ఈజీగా మనం చెప్పొచ్చు, బహుజన్యత్వం. అంటే అనేక రకాలైనటువంటి జన్యత్వాలు కలిసి ఉంటే మరి మానవ లక్షణాలు అనేక జన్యువులు అనేటువంటి పదంలోనే ఉంది ఆన్సర్. ఇక్కడ అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి, దీన్ని ఏమంటారు? చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి, దీన్ని ఏమంటారంటే బహుజన్యత్వం అంటారు. ఇది ఆల్రెడీ టెట్ ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12th క్వశ్చన్. పోషకాహార లోపం వల్ల
3 సంవత్సరాల వయసున్న 3 సంవత్సరాల వయసున్న 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఏది? ఈజీ అండి ఇది. ఓకే, పోషకాహార లోపం ఉన్న 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైనటువంటి కారకం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఏం లేదండి ఇది పరిసరాలు. దీని యొక్క సమాధానం పరిసరాలు. అంటే పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. అంటే పోషకాహార లోపం అనేటువంటిది అంటే పోషకాహారం తీసుకోలేదు, అదొక పాయింట్. అది తీసుకోకపోవడం వల్ల ఏం జరిగిందంటే వికాసం జరగలేదు, ఇంకో పాయింట్. కాబట్టి అసలు ఆ వికాసం ఎందుకు జరగలేదు అనేటువంటి విషయానికి వస్తే పరిసరాల వల్ల జరగలేదు. అటువంటి పరిసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ శిశువుకి మరి ఆ విధమైనటువంటి జాప్యం జరిగింది అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది అనేటువంటి పాయింట్ తోటే ఇక్కడ మరి ఆన్సర్ ఉంది. ఓకే, శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైనటువంటి కారకం ఏది అంటే పరిసరాల వల్ల మరి వికాసం జరగలేదు. నెక్స్ట్ 13వ ప్రశ్న. నెక్స్ట్ 13వ ప్రశ్న. సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వీటిని ఉపయోగిస్తాము. అంటే వీటిని ఉపయోగిస్తాం అనేటువంటిది ఇక్కడ మనం అడగవచ్చు. సింగిల్గా అడుగుతున్నాం కాబట్టి అదే పబ్లిక్ ఎగ్జామ్లో అయితే మామూలుగా టెట్లో వచ్చినప్పుడు వీటిని అని ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే, సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వేటిని ఉపయోగిస్తాము? వికాస పట్టికలు. జవాబు దీనికి వికాస పట్టికలు. ఓకే, ఇదండి సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయడానికి కొలమానంగా దేన్ని ఉపయోగిస్తారంటే వికాస పట్టికలు. ఓకే, పిల్లవాడి యొక్క వికాసం ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని మరి మదింపు చేయాలంటే కంపల్సరీగా వికాస పట్టికను ఉపయోగించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వేటిని ఉపయోగిస్తాము? వికాస పట్టికలు. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఓకే, 14th క్వశ్చన్. చిరుప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణం ఏమిటి? వికాసం యొక్క లక్షణం ఏమిటి? దీని సమాధానం ఓకే, ఇక్కడ చూడండి. చిరుప్రాయంలోని అభివృద్ధి, చిన్న వయసులో చిరుప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణం ఏంటి? శిశువుకి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అప్పుడు ఆ చిన్న వయసులో అనేటువంటి ప్రశ్నది. ఫస్ట్ ఆన్సర్ చూడండి. సాగే గుణం, సంక్లిష్టత,
మరియు త్వరణం. సాగే గుణం, సంక్లిష్టత మరియు త్వరణం అనేటువంటివి ఉంటాయి. ఓకే, చిరు ప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణం ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీని సమాధానం సాగే గుణం, సంక్లిష్టత మరియు త్వరణం. ఆప్షన్స్లో ఇబ్బంది పెడుతుంటారు. ఓకే, చిరు ప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణం ఏంటి? సాగే గుణం, సంక్లిష్టత మరియు త్వరణం అనేటువంటి పదాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15th క్వశ్చన్. శిశువులో భాషాగ్రాహ్యత శిశువులో భాషాగ్రాహ్యత ఎప్పుడు మొదలవుతుంది? ఓకే, దీని సమాధానం 6 నెలలకు. ఓకే, శిశువుల భాషను గ్రహించడం అనేటువంటిది ఎప్పుడు మొదలైంది అంటే 6 నెలలకి స్టార్ట్ అవుతుందండి. ఓకే, శిశువులో భాష గ్రాహ్యత ఎప్పుడు మొదలవుతుంది అంటే భాషను గ్రహించడం అనేటువంటిది మొదలవుతుంది 6 నెలలకు. శిశువులో భాషా గ్రాహ్యత ఎప్పుడు మొదలవుతుంది? 6 నెలలకు మొదలవుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న. స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యం ఏ వికాసం వివరిస్తుంది? వికాసాలు రకరకాలు ఉన్నాయి కాబట్టి నైతిక వికాసమా, సాంఘిక వికాసమా అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి కాబట్టి, భౌతిక వికాసమా, మానసిక వికాసమా అనేటువంటివి అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి వర్డ్ ఇది. ఒక ఈ క్వశ్చన్లో స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యం ఏ వికాసం వివరిస్తుంది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం సాంఘిక వికాసం. నలుగురితో కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సర్దుకుపోయేటువంటి స్వభావం నలుగురు అన్నప్పుడే సాంఘిక వికాసం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకే, స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యం ఏ వికాసం వివరిస్తుంది? సాంఘిక వికాసం వివరిస్తుంది. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఓకే, 17th క్వశ్చన్. లైంగిక పరిపక్వత ప్రారంభమయ్యే దశను ఏమంటారు? లైంగిక పరిపక్వత ప్రారంభమయ్యే దశని ఏమంటారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. యవనారంభ దశ. లైంగిక పరిపక్వత ప్రారంభమయ్యే దశని ఏమంటారు? యవనారంభ దశ అంటారండి. నెక్స్ట్ 18వ ప్రశ్న. ఓకే, 18వ ప్రశ్న. యవనారంభ దశ అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి మరి ఆన్సర్ అడుగుతారు. యవనారంభ దశ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఇట్లా. ఓకే, లైంగిక అంటే ఏంటని? లైంగిక దీని సమాధానం పరిణితికి దారితీసే
లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల కామ హార్మోన్ల మార్పు దశ, హార్మోనుల మార్పు దశ. ఇక్కడ యవనారంభ దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ విధంగా ప్రారంభమవుతుంది అనేటువంటి దానికంటే ముందు అసలు ఏంటి యవనారంభ దశ ఏంటి అనేటువంటిది క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఒక లైంగిక పరిణతికి దారి తీసే పెరుగుదల, అదేవిధంగా హార్మోన్ల మార్పు కూడా జరుగుతుంది కాబట్టి ఈ దశను యవనారంభ దశ అన్నారు. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఒక 19th క్వశ్చన్. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం, పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం ఏది? శిశువులు అన్నట్టు. ఓకే, పుట్టిన నాటికి పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఓకే, స్పర్శ దీని సమాధానం. స్పర్శ. శిశువు పుట్టిన నాటికి పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం ఒకటేనండి, స్పర్శ. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న. ఓకే, 20th క్వశ్చన్. తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మారుతాయి? ఉద్వేగాలు ఏ దశలో? తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి? ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి అనేటువంటి ప్రశ్న ఇంపార్టెంట్ అండి. ఓకే, శైశవ దశ దీని సమాధానం. శైశవ దశ. ఓకే, తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో మార్పు చెందుతాయి అనేటువంటి ప్రశ్న ఇంపార్టెంట్. శైశవ దశలో తులనాత్మక ఉద్వేగాలు సులభంగా మార్పు చెందుతాయి. నెక్స్ట్ 21వ ప్రశ్న. ఒక 21వ ప్రశ్న. కౌమారుల సాంఘిక వికాసమునకు చెందిన, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, సాంఘిక వికాసమునకు చెందిన ముఖ్య లక్షణం ఏది? ముఖ్య లక్షణం వచ్చింది ఆల్రెడీ కామన్, మరి అడిగారు, సీట్ ఇట్లా అడిగారు. ఓకే, కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్య లక్షణం ఏదంటే గుర్తింపు అండి. ఈ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తుంటారంటే గుర్తింపు పొందడం కోసం ఆ పని ఈ పని చేస్తుంటారు, నలుగురిలో కలిసి. అంటే నన్ను గుర్తించాలి అనేటువంటి తపన వారిలో ఎక్కువగా ఉంటుంది, నన్ను అందరూ గుర్తిస్తే బాగుండనేటువంటి తపన కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకు ఉంటుందండి. ఓకే, కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్య లక్షణం ఏది అంటే గుర్తింపు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఇంపార్టెంట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 22వ ప్రశ్న. ఒక 22nd అండి. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువును బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు
ప్రయత్నించిన శిశువు ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. సీటెట్లు అడిగారు. ఓకే, ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువును బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన మరి శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది అనేటువంటి ప్రశ్న అడిగారు. ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సాంఘిక వికాసం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మరి ముఖ్యంగా ఈ వికాసాలకు సంబంధించినటువంటి బిట్టిది సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. మూడవ ఆప్షన్ అండి. ఓకే, ఉద్వేగ వికాసం. నాలుగో ఆప్షన్ వచ్చేసి ఏమున్నదంటే జ్ఞానాత్మక వికాసం. ఓకే, ఇది ఇచ్చారు. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుని బొమ్మను ఇచ్చుడు ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఎందుకంటే 2 ఈజ్ కరెక్ట్, రెండోదే కరెక్ట్ ఆన్సర్. ఎలా చెప్తాను అంటే ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువు బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చింది. బొమ్మను ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ సాంఘిక వికాసం కిందకు వస్తుంది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన, ఓదార్చేందుకు ప్రయత్నించినటువంటి శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం 2 జరిగినాయి ఇక్కడ. అంటే ఏడుస్తున్నారు అనేటువంటిది ఓదార్చడం, ఏడవటం ఓదార్చడం అనేటువంటివి ఇక్కడ జరిగినాయి. అదేవిధంగా ఒకళ్ళు ఏడ్చినటువంటి శిశువుని ఇంకొక శిశువు ఓదార్చడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి ఇది సాంఘిక వికాసం. మరియు ఉద్వేగ వికాసం కూడా ఏడుస్తుంది ఒక శిశువు, ఇంకొక శిశువు ఓదార్చడం జరిగింది, ఉద్వేగాలు జరిగినాయి. మరి అదేవిధంగా సాంఘికం అంటే ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి సాంఘికం అంటే సాంఘిక మరియు ఉద్వేగ వికాసానికి సంబంధించినటువంటి జవాబు ఇది. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువును, ఒక శిశువు వేరొక శిశువు అన్నప్పుడు సాంఘిక వికాసం. ఓకే, ఏడుస్తున్న ఓదార్చడం అనేటువంటిది ఉంది చూసారు పదాలు. ఇక్కడ ఉద్వేగాలు, ఏడవటం, ఓదార్చడం ఇవన్నీ ఉద్వేగాలు. సహజాతాల నుంచి ఉద్వేగాలు మొదలవుతాయి అని చెప్పారు. ఓకే, సహజాతాల నుంచి ఉద్వేగాలు మొదలవుతాయి బాబు. ఓకే, నెక్స్ట్ 23వ ప్రశ్న. ఓకే, 23rd క్వశ్చన్. క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ అనేటువంటి ప్రశ్న వచ్చింది ఎగ్జామ్లో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అరచేతితో బొమ్మను పట్టుకునుట. ఓకే, రెండో ఆప్షన్ వచ్చేసి కూర్చొనుట. మూడో ఆప్షన్ వచ్చేసి ప్రాకుట. నాలుగో ఆప్షన్ వచ్చేసి నడుచుట. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సూక్ష్మ చలనాత్మక నైపుణ్యం అనేటువంటి ప్రశ్న అడిగారు. ఓకే, కూర్చొనుట మామూలు నైపుణ్యం ఇది. అదేవిధంగా ప్రాకుట ఇది కూడా మామూలు నైపుణ్యమే. నడుచుట మామూలు నైపుణ్యమే. కానీ స్పెసిఫిక్గా మరి సూక్ష్మ చలనాత్మక అంటే 2 చేతులతో పట్టుకోవటం అనేటువంటిది ఇక్కడ మామూలుగా జరిగేది. కానీ అరచేతితో పట్టుకోవటం అనేటువంటిది సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి సంబంధించినటువంటి జవాబు. ఓకే, ఈ క్రింది వాళ్ళ సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ ఏది అంటే అరచేతితో బొమ్మను పట్టుకొనుట అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది 1 ఆన్సర్ కరెక్ట్. ఆల్రెడీ టెట్లో అడిగారు, ఇది ఇంపార్టెంట్. ఇది ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ 24వ ప్రశ్న.
ఓకే 24th క్వశ్చన్ అండి. పిల్లవాని వలె ఉండవలెనా పిల్లవాని వలె ఉండవలెనా లేదా వయోజనుల వలె ఉండవలెనా? పిల్లవాని వలె ఉండవలెనా లేదా వయోజనుల వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితి ఉండే దశ ఏది? శిశు వికాస దశ ఏది? ఇంపార్టెంట్ అండి ఇది. పిల్లవాని వలె ఉండలేరు, వయోజనుల వలె ఉండలేరు. మరి సందిగ్ధత అంటే డౌట్ని మరి ఉండేటువంటి దశ ఏది అంటే కౌమార దశ. కౌమార దశలో స్థిరత్వం ఉండదు వీరికి, కాబట్టి ఇక్కడ పిల్లవాని వలె ఉండలేరు, అదేవిధంగా వయోజనుల వలె ఉండలేరు. మరి అస్థిరమైనటువంటి దశగా మనం చెప్పొచ్చు దీన్ని కౌమార దశ. నెక్స్ట్ అందుకోసమే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతుంటారు. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇరవై 25వ ప్రశ్న ఈ వీడియోలో. 25th. ఏ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాం. ఓకే, దీని సమాధానం వచ్చేసి శైశవ దశ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, పెరుగుదల వికాసం. ఓకే, ఏ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాం? శైశవ దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తామండి. ఓకే, టెట్ సీటెట్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ముఖ్యమైనటువంటి 2500 బిట్స్ పార్ట్ 4 వీడియో అండి. ఓకే, మరి చాలా వరకు ముఖ్యమైనటువంటి బిట్స్, అదేవిధంగా గత టెట్లో కావచ్చు లేకపోతే సీటెట్లో కావచ్చు వచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ మరి మార్కులు రావడానికి అవకాశం ఉంది. ప్రిపేర్ కావడం వల్ల ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.